న్యూజిలాండ్ స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ చాలా జెన్యూన్ అని చెప్పేసి ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ నమ్మితేనే మీకు స్టూడెంట్ వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకవేళ మీరు పెట్టిన సపోర్టింగ్ ఎవిడెన్సెస్, మీరు ఒకవేళ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి మీరు అప్లై చేసేటప్పుడు ఏ కోర్స్కి అప్లై చేసుకుంటున్నామో, దాని తర్వాత మేము ఏం చేద్దాం అనుకుంటున్నామో, హౌ దిస్ కోర్స్ విల్ బెనిఫిట్ అస్ అనేది మీరు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనము క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే దెన్ దే విల్ అసెస్ ది అప్లికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ టు దెమ్. మనం ఏదన్నా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు అసెస్ చేస్తామంటే మాత్రం మనకు వీసా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అని అనుకుంటే, వాళ్ళు జెన్యూన్ ఇంటెన్షన్స్ తెలియాలి అంటే అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు టెంపరవరీగా మాత్రమే మీరు న్యూజిలాండ్కి వస్తున్నారు అనడానికి మీ ప్లాన్స్ అనేవి ఫస్ట్ తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే యు ఆర్ కమింగ్ ఫర్ ఎ రీజన్. వాట్ ఇట్ ఈస్? స్టడీ. సో స్టడీస్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాకి వెళ్ళడం, ఎయిదర్ ఇట్ కుడ్ బి పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆర్ ఓపెన్ వీసా. లేదు అని అనుకుంటే హోమ్ కంట్రీకి రిటర్న్ అవ్వడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీ ప్లాన్స్ ఏంటి, ఇది మీరు క్లియర్గా మాకు చెప్పండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఓకే, దాని నుంచి మీకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉందా లేదా, సో ఆ పర్టికులర్ కోర్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ మీరు మ్యాచ్ అయినారా లేదా. పాయింట్ నెంబర్ 3, మీకు ఒకవేళ ఆ కాలేజ్కి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ పేమెంట్కి మీకు పే చేసే కెపాసిటీ ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా పే చేస్తారు, ఎవరు పే చేస్తారు, వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ప్లాన్ పేయింగ్ ట్యూషన్ ఫీజెస్, ఇలా మీకు ప్రతి ఒక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకున్న పర్సనల్ సర్కమ్స్టాన్సెస్, అంటే మీ ఫ్యామిలీ తోటి మీకున్న పర్సనల్ రిలేషన్షిప్ అసలు ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నాయి. దాని తర్వాత మీరు హౌ యూ హ్యావ్ మోటివేటెడ్ టు స్టడీ ఇన్ న్యూజిలాండ్, అసలు ఈ కోర్సు చదువుకోవడం ద్వారా మీకు అసలు ఏమొస్తుంది, ఏమవుదాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటివి ఆఫర్ లెటర్స్, పే స్లిప్స్, ఇన్ కేస్ రిలీవ్ అయ్యి ఉంటే రిలీవింగ్ లెటర్స్ అటాచ్ చేయండి. సో సింపుల్గా ఎస్ఓపిలో నేను ఈ కంపెనీలో పనిచేసినాను, సో నేను ఇక్కడ కంపెనీలో రిలీవ్ అయినాను, ఈ దాని మీద పనిచేసినాను అని అనుకుంటే నో. ఒకవేళ మీకు ఇలా చెప్పాలి అని అనుకుంటే వితౌట్ ఎవిడెన్సెస్ మీరు ఏదైనా మీరు రాసినారు అని అనుకుంటేనంటే వాళ్ళకి అప్లికేషన్ అసెస్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు బీటెక్ చదువుకున్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఇంటర్న్షిప్ కానీ ఏదైనా ఒక కంపెనీలో జెన్యున్గా చేశారు, కానీ బట్ వాళ్ళు మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలేదు, కానీ బట్ మీరు జెన్యున్గా చేశారు కాబట్టి నేను ఇది ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి చెప్తే ప్రాబ్లం ఏముంది, నేను రాస్తాను అని అంటారు, కానీ బట్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేదు, దెన్ హౌ ఇట్ కెన్ బి ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో మీరు వితౌట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా మీరు అది ఇమిగ్రేషన్ నమ్మడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇంకా కోర్స్ చేంజ్ చేసుకునే వాళ్ళు, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ ఫ్రమ్ ఎ కామర్స్ ఆర్ ఆర్ట్స్ స్టూడెంట్ బట్ వాంట్స్ టు స్టడీ ఇన్ మెడికల్ ఫీల్డ్, సపోజ్ నర్స్ లాంటి ఆ ప్రోగ్రామ్కి కానీ, లేకపోతే మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ వెళ్దామని అనుకుంటే వై యూ వాంట్ టు చేంజ్ యువర్ స్ట్రీమ్. ఒకవేళ స్ట్రీమ్ చేంజ్ చేసుకుంటే మీరు దాని ద్వారా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు, అసలు ఈ చేయడం ద్వారా మీకు ఫ్యూచర్లో ఏమొస్తుంది, అసలు దీనికోసం మళ్ళీ మీరు న్యూజిలాండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇదంతా నువ్వు మళ్ళీ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తోటి ఒక ఆరా క్రియేట్ చేసి మళ్ళీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్గా మీరు పెడితే మళ్ళీ మీకు ఒకవేళ అప్లికేషన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ అసలు మీకు అప్లికేషన్ని మాత్రం కన్సిడర్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మీకు కాలేజ్ ఆఫర్ లెటర్లు ఇస్తుందేమో, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ కన్విన్స్ ద ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ దట్ యూ హ్యావ్ ఎ జెన్యూన్ ఇంటెన్షన్స్ టు స్టడీ ఇన్ న్యూజిలాండ్. సో ఈ జెన్యూన్ ఇంటెన్షన్స్లో మీకు ఇది 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ యూ వాంట్ టు బికమ్. ఇదంతా మనకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మనము క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అందులో మీరు ప్రతి ఒక్క పాయింట్ మెన్షన్ చేయండి. యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి అసలు ఇప్పటి వరకు అసలు మీ స్టోరీ ఏంటి, అసలు ఏం సబ్జెక్టులు చదువుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, దాని తర్వాత ఇంకా ఏదైనా క్రెడెన్షియల్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చదువుకున్నారా, దాని తర్వాత ఇంకా ఏం చేయబోతున్నారు. సో ఇదంతా జర్నీలో మీకు న్యూజిలాండ్కి వెళ్ళడానికి మోటివేషన్ మీకు అసలు ఎక్కడ తగిలింది, ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. ప్లాన్ చేసిన తర్వాత వెన్ యూ షేర్ దిస్ ఐడియా విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎయిదర్ యువర్ ఫాదర్, మదర్ ఆర్ బ్రదర్, వాళ్ళకు చేసినప్పుడు హౌ దే హ్యావ్ సపోర్టెడ్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ. సో వెళ్ళడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చూపిద్దాము, ఏం లేదనే దానికి హౌ యువర్ ఫ్యామిలీ హ్యాస్ కన్విన్స్డ్. దాని తర్వాత మళ్ళీ ఈ కాలేజ్ పర్టికులర్గానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అందులో ఈ ప్రోగ్రామ్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేటప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు రీసెర్చ్ చేసి ఉంటే మీరు లింక్లతో సహా మీరు ప్రొవైడ్ చేయవచ్చు.
ఇన్ కేస్ మీరు ఆ కోర్స్ మీద మీరు ఏదైనా రీసెర్చ్ చేసి ఉంటేనంటే ఏదైనా పర్టికులర్ వెబ్సైట్స్ కావచ్చు, సీనియర్ అఫీషియల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, సో ఎనీ అదర్ సోర్స్ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ని తీసుకొని మీరు ఓకే దిస్ కోర్స్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ అని మీరు ఒక కన్క్లూడెన్కి వస్తే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని కూడా పెట్టవచ్చు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ని పెట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు ఈ కోర్స్ చేస్తే మీకేమొస్తుంది, అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు, ఇది మనం జస్టిఫై చేస్తూ ఇలా ఒక్కొక్క డాట్ని మనం కనెక్ట్ చేస్తూ వెళ్ళి మన జెన్యూన్ ఇంటెన్షన్స్ని క్లియర్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మళ్ళీ డబ్బుల దగ్గరికి వస్తాం కాబట్టి హౌ యు ఆర్ ప్లానింగ్ యువర్ ఫైనాన్సెస్. ట్యూషన్ ఫీజు ఎలా పే చేస్తావు, నువ్వు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు మళ్ళీ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా కవర్ అవుతున్నాయి, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో ఉందా, పర్సనల్ సేవింగ్స్ ఉందా, అసలు ఎలా పే చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు క్లియర్ కట్గా చెప్పండి. ఎందుకంటే వితౌట్ సోర్స్ నుంచి వచ్చిన ఏ డబ్బుల్ని ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఆథరైజ్డ్గా యాక్సెప్ట్ చేయట్లేదు. సో నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో టు షో దెమ్ దట్ యువర్ ఫండ్స్ ఆర్ జెన్యూన్లీ అవైలబుల్ టు యూ. ఈ పాయింట్స్ కనుక మీరు క్లియర్గా ఉండి మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మళ్ళీ మీరు 2 టైప్స్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఏదైనా వీసా కన్నా స్విచ్ అవ్వచ్చు, లేదు అని అనుకుంటే మళ్ళీ వేరే కోర్స్కైనా ఫినిష్ అవ్వచ్చు, లేదు అనుకుంటే హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసి దాంతో పాటుగా ఈ ఇన్సూరెన్స్ కూడా చాలా మ్యాండేటరీ న్యూజిలాండ్కి. ఆ ఇన్సూరెన్స్ కూడా మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ మీకు మెన్షన్ చేసి ఇస్తారు. అది కూడా తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంటెన్షన్స్ని ప్రూవ్ చేయవచ్చు. సో ఇవన్నీ రూల్స్ని పాటిస్తూ సో దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నింటినీ అటాచ్ చేస్తూ పోతే మీ ఇంటెన్షన్స్ని మనము చాలా మటుకు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి మనం చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళు అవుతాం. బట్ వీసా అప్రూవల్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ని అసలు హైడ్ చేయకండి, ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఎ ఓన్ స్టోరీ. అసలు మీ స్టోరీ ఏంటో చెప్పండి. సో మీరు జెన్యున్గా ఎందుకు చదువుకుందాం అనుకుంటున్నారో చెప్పండి, ఏమవుదాం అనుకుంటున్నారో చెప్పండి. పేజీలు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లు రాసి అర్థం లేని విషయాలన్నీ రాయనీయకుండా సో ఇవన్నీ రాస్తేనే వీసాలు వస్తాయని 4 పేపర్లు రాసినాను, 5 పేపర్లు రాసినాను అని చెప్పి నో, దే డోంట్ వాంట్ ఇట్. వాట్ ఈజ్ యువర్ స్టోరీ? సో కీప్ ద థింగ్స్ వెరీ సింపుల్. అసలు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు, ఏమైదాం అనుకుంటున్నారు ముందు అది చెప్పండి. వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇది క్లియర్ చేయకుండా మనం ఎంత రాసినా అది ఎందుకు నాకు రిజెక్ట్ అయింది, నాకు బోనఫైడ్ అప్లికెంట్ అని మళ్ళీ అనకుండా మాకు దీని కేసు మీద రిజెక్ట్ అయింది అని అనకుండా ఆల్ థింగ్స్ని మీరు సింపుల్గా పెట్టి ఏమవుదాం అనుకుంటున్నారో క్లియర్ కట్గా ఇమిగ్రేషన్ న్యూజిలాండ్కి చెప్పండి. సో మీకు వీసా 100% వచ్చే ఛాన్స్ ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ.